वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्नमाम्यहम्. 15వ రోజు పారాయణము నేను వివరిస్తున్నాను. వెంకటేశ్వర విలాసంలోనిది. కాయర సాయన తీర్థ మహిమ. సనకసనంద తీర్థానికి దగ్గరలోనే కాయర సాయన తీర్థం ఉంది. ఈ తీర్థజలం ఒక వర్షాకాలంలో తప్ప తక్కిన కాలాలలో రాళ్ళమయంగా ఉండి నీరుందా లేదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ రాళ్లను కొంచెం తొలగిస్తే అతి పవిత్ర జలం అందులో ఉంటుందట. దానిని త్రాగితే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఒక పండిన ఆకుని ఆ నీళ్ళలో వేస్తే అది ఆకుపచ్చగా మారిపోతుందంట. దీనిని భక్తులు స్వయంగా చూడవచ్చును. 1 సంవత్సర కాలం ఈ జలం తాగిన వారికి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో దృఢమైన పవిత్రత కలిగి పవిత్రమవుతుంది. శరీరాన్ని కాంతివంతం చేయడం వల్ల ఈ తీర్థం కాయర సాయన తీర్థంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్పాలి. శౌనకాది మునులారా, ఆ తీర్థాన్ని కప్పి ఉంచినట్లుగా కనబడే రాళ్ళన్నీ మహర్షులే అట. మానవులు, సాధకులు కానివారు, పాపాత్ములు ఆ తీర్థాన్ని అసహించుకొని కానీ లేక పాషాణమయమని కానీ భావించి జలం తాగకుండా వెనుదిరిగిపోవడానికి సనకాదులంతా ఆ రాళ్ల రూపంలో తీర్థాన్ని కప్పి ఉంచుతారట. జ్ఞానులది గ్రహించి ఆ పాషాణాలకు వినయంగా నమస్కరించి వాటిని ప్రక్కకు పెట్టి ఆ క్రింద ఉన్న నీటిని త్రాగితే ఆరోగ్య శరీరులవుతారు. ఆనాటి వరకు వారు చేసిన సకల పాపాలు ఆ తీర్థం తాగడంతో నశిస్తాయి. షట్తీర్థ మహిమ. కుమారధార ప్రక్కనే ఈ షట్తీర్థం ఉంది. షణ్ముఖుడైన కుమారస్వామి దేవసేన సమేతంగా స్నానం చేయగా ఈ తీర్థం 6 పాయలైందట. అందుకే దీనిని షట్తీర్థం అన్నారు. మాఘ పూర్ణిమ నాడు ఇక్కడ స్నానం చేస్తే సకల దోషాలు నశిస్తాయి. రాజసూయ మహాయాగ ఫలం కూడా లభిస్తుందట. ఇక్కడ అన్నదానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది. ఏ దానమైనా ఇక్కడ చేస్తానని సంకల్పించుకొని ఇంటికి వచ్చాక అన్నమాట తప్పక దానం చేస్తే పునర్జన్మ ఉండదు. 18వ అధ్యాయము దైవతీర్థ మహిమ. శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వాయవ్యది భాగంలో ఎత్తైన పర్వత శిఖరం ఉంది. అక్కడ ఉంది దైవతీర్థం. చాలా అందమైన చెరువది. పుష్యమి నక్షత్రం వెళ్ళిన తర్వాత వచ్చే ఏ గురువారం నాడైనా ఇక్కడ స్నానం చేస్తే అద్భుత జ్ఞానము, పాండిత్యము, ఆధ్యాత్మిక విద్య, కవిత్వ శక్తి లభిస్తాయి. శ్రవణ నక్షత్రం ఉన్న సోమవారం నాడు స్నానం చేస్తే ముందుగా అనంత సంపదలు లభిస్తాయి. కటిక దరిద్రుడు కూడా కుబేరునితో సమానం అవుతాడట. ఆపై శరీరం విడిచిపెట్టాక ముక్తి కూడా లభిస్తుంది. ఇది కూడా రహస్య తీర్థం. శ్రీ వెంకటేశ్వర కృప లేనివాడు తీర్థం దగ్గరకు వెళ్ళినా దానిని చూడలేడు. ఒకవేళ చూచినా అందులో నీరుండదు. స్వామిని భక్తి శ్రద్ధలతో వినయంగా ప్రార్థించి అక్కడికి వెళ్ళినవాడు మాత్రమే ఈ తీర్థ స్నానాన్ని చేయగలడు. ఇందులో పైన చెప్పిన తిథి వారాలే కాక ఎప్పుడు స్నానం చేసినా అనేక దివ్య ఫలితాలను ఇస్తుంది అని, భక్తులకు లభిస్తుంది అని వివరిస్తున్నారు. ఇంకా కపిలా తటాకము, దాని మహిమ. తొండమానుడు గొప్ప భక్తుడు, మహాచక్రవర్తి. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి అనేక వరాలను పొందిన ధన్యజీవి. ఒకసారి ఆయన వెంకటాద్రి శ్రేణులలో ఆశ్రయం నిర్మించుకొని యోగ సాధన చేస్తున్న శుక మహామునిని చూశాడు.
వ్యాసపుత్రుడు అవధూత పరమ భాగవత ప్రియుడు ఆయన శుకుడిని చూడగానే తొండమాన్ చక్రవర్తి పులకరించి భక్తితో ఆయనకు నమస్కరించాడు. శుకుడు అతడిని దీవించాడు. కొంతసేపు ఆగమని ఆ ఆశ్రమానికి ఎదురుగా ఉన్న తీర్థాన్ని ఆశ్రమానికి ఉన్న ఒక తీర్థంలో స్నానం చేసి ఆ తీర్థాన్ని స్తుతించాడు. ఆపై తొండమానుడికి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు తొండమానుడు శుకుడిని, అవధూత, నీ ఆశ్రమాన్ని చెరువుకెదురుగా నిర్మించుకోవడమే కాక ఆ చెరువును అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతించావు. ఈ పద్మాకరానికి ఏదో దివ్యశక్తి ఉండి ఉండకపోతే సాక్షాత్తు ఆదిలక్ష్మి నామాలతో దీనిని నీవు స్తుతించవు. ఈ పద్మాకర మహాత్యం ఏమిటి అని వినయంగా అడిగాడట. దానికి శుకుడు సమాధానమిస్తూ, నాయన, పద్మాకరం నిజంగా పద్మాకరమే, అంటే పద్మ ప్లస్ ఆకారము, అంటే పద్మాలకు నిలయము అనగా చెరువు. పద్మాలకు నిలయం అనగా చెరువు. పద్మ అండ్ చెరువు అంటే పద్మ అనగా లక్ష్మి, కరము అంటే చెయ్యి, ఇంకొక మీనింగ్ అనమాట. సో లక్ష్మీదేవి చెయ్యి అని ఒక అర్థం. పద్మ అనగా లక్ష్మి, ఆకారం అంటే నిలయం, స్థానం. పద్మాకరం అనగా లక్ష్మీ నివాసం అని ఒక అర్థం అన్నాడు. పూర్తిగా వివరించమన్నాడు తొండమానుడు. అప్పుడు శుకయోగి పద్మాకర మహిమను గూర్చి ఇలా వివరించసాగాడు. ఒకప్పుడు శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుని పాదపద్మాలు సేవిస్తూ శేషతల్పంపై క్షీరసాగరంలో భర్తతో ఏకాంతంగా సంభాషిస్తుందిట. ఆ సమయంలో వద్దని వారిస్తున్నా వినకుండా ద్వారపాలకులైన జయవిజయులను ప్రక్కకు వెంటి లోనికి ప్రవేశించాడట దుర్వాసుడు. లక్ష్మీనారాయణునికి నమస్కరించి వారితో తాను దుర్వాసునని వచ్చాను అన్నాడట. లక్ష్మీనారాయణులు అతడి మాటను పట్టించుకోవడమే కాకుండా పట్టించుకోలేదు సరికదా, అతడి కేసు కూడా చూడలేదట. దాంతో ఆగ్రహించిన దుర్వాసుడు వైకుంఠ లోక సౌఖ్యాలతో ఒళ్ళు మరిచి విరక్తులమైన మాబోటి మునులను గౌరవించని మీ దంపతులు వైకుంఠానికి దూరులై భూలోకంలో జీవులు కండేని శపించాడంట. అలా శపించగానే దుర్వాసుడి తపశ్శక్తి నశించి నల్లగా మారిపోయి నేల కూలిపోయాడు. అమ్మవారి జాలిపడి, నాయన, తన కోపమే తన శత్రువని నీకు తెలీదా? క్రోధం తపస్సును సిద్ధులను నశింపజేస్తుంది. నీ శాంతగుణం పరీక్షిద్దామని మేమిద్దరము నీతో మాట్లాడకుండా, నీ కేసి చూడకుండా నటించాం. నీవు నీ సహజ క్రోధం ప్రదర్శించావు. ఇప్పటికీ ఊర్ధ్వలోకాలు పొందలేవు. నువ్వు ఎప్పటికీ ఊర్ధ్వలోకాలు పొందలేవు. పోయి భూలోకంలో మరల క్రొత్తగా తపస్సు ఆరంభించు అన్నదంట మహాలక్ష్మి. దుర్వాసుడు అమ్మవారిని, అయ్యవారిని తనను రక్షించమని, ఊర్ధ్వలోకాలు చేరలేకపోతే తన బ్రతికే వ్యర్థమని దీనుడై వేడుకున్నాడు. అప్పుడు శ్రీహరి, ముని, నీ శాపం వల్ల మేమిద్దరము వైకుంఠం విడిచి భూలోకంలోని వెంకటాద్రిలోని ఒక దివ్య పద్మాకరంలో సూక్ష్మ వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తాం. శ్రీ మహాలక్ష్మి నివసించడం వల్ల ఆ తటాకానికి కమలా తటాకం అని పేరు వస్తుంది. ఆ తటాకంలో మేము అదృశ్య రూపంలో తపస్సు చేసుకుంటాం. ఆ సమయంలో నీవు వచ్చి శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ మండల దీక్షతో తపస్సు చేస్తే నీ పోయిన తపశ్శక్తి నీకు తిరిగి వస్తుంది అని దీవిస్తాడనమాట. ఎప్పుడూ తొందరపడి క్రోధ వివశుడివై భ్రష్టుడివి కాకు అని సర్వభర్త కాబట్టి దుర్వాసుని అనుగ్రహించాడు. అంటే శ్రీ మహావిష్ణువు సర్వభర్త కాబట్టి ఆ దుర్వాసుని అలా అనుగ్రహించాడు. ఆ తదనంతరము శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణులు వెంకటాద్రిలోని ఒక దివ్య తటాకంలో తపస్సు చేస్తూ అదృశ్య రూపంలో ఉండిపోయారు. దుర్వాసుడు అమ్మను గూర్చి తపస్సు చేసి మరలా శక్తి సంపన్నుడయ్యాడు. అమ్మవారు వైకుంఠాన్ని వీడి రావడంతో సకల లోకాలు లక్ష్మీ విహీనత వల్ల దారిద్ర్యం పొందాయట. ఇంద్రుడు దేవతలను ఋషులను వెంటబెట్టుకుని బ్రహ్మరుద్రుల దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదని, శ్రీహరి ప్రార్థనలకు చిక్కి దర్శనం ఇవ్వడం లేదని, తామంతా భాగ్యహీనులమయ్యామని, శ్రీ లక్ష్మీ కటాక్షం లభించే మార్గం చెప్పమని మొరపెట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మరుద్రులు జరిగింది ఇంద్రునికి చెప్పి
ప్రస్తుతం శ్రీ మహాలక్ష్మి శ్రీహరులు వెంకటాద్రిలో ఉన్నారు కనుక మనం అక్కడికి వెళ్ళి వారిని ధ్యానించి అనుగ్రహం పొందుదామన్నారు. ఆ వెంటనే అంతా కలిసి కమలాతటాకం చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మికి జయము, శ్రీహరికి జయము అనగానే కమలాతటాకంలో ఉన్న శ్రీప్రతులు ఇద్దరూ దర్శనమిచ్చారు. వారి దర్శనంతో పొలిగించిన దేవతలు వారిని విడివిడిగా భక్తితో ఇలా స్తుతించసాగారు. దేవకృత శ్రీహరిస్తుతి. నారాయణ నమస్తేస్తు భవసాగరతారణ త్రాహి మాం పుండరీకాక్ష శరణాగతవత్సలా ప్రళయార్ణవ సమ్మగ్నాం ధరణీం ధృతవానసి కిన్న శక్నో మమోద్ధారే పతితస్యాంగ్రి పంకజే తన్మాముద్ధర గోవింద నిమగ్నం శోకసాగరే అని స్తుతించగానే శ్రీహరి కరుణించి ఈ స్తోత్రం నాకు చాలా ప్రీతి కలిగించింది. తీవ్ర సంసార దుఃఖంలో ఉన్నప్పుడు 9 రోజుల పాటు రోజు 1000 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపిస్తే దుఃఖం తొలగిపోతుంది అని చెప్పి ఆ దేవతలను దారిద్ర్య వినాశానికి శ్రీ మహాలక్ష్మిని స్తుతించమన్నాడు. అప్పుడు వారు శ్రీ మహాలక్ష్మిని ఇలా స్తుతించసాగారు. నమో దేవ్యై ప్రకృత్యై చ వికృత్యై సతతం నమః కళ్యాణై కామదానై చ మహాలక్ష్మై నమో నమః విధాత్రై బ్రహ్మరూపిణ్యై మాధవ్యై చ నమో నమః అన్నదాయై హరిణ్యై చ సర్వాంగ్యై చ నమో నమః అర్థప్రదాంత్యై శాంత్యై చ తుష్టై పుష్టై శ్రియై నమః సర్వాధిష్టానరూపాయై కుటస్థాయై నమో నమః అని ఆ దేవతలు స్తోత్రాన్ని పఠించగానే ఆ స్తోత్రానికి ప్రసన్నురాలైన శ్రీమాత, దేవతలారా, ఈ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం 1000 సార్లు చొప్పున 9 శుక్రవారాలు జపించిన వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. వారు కోరినంత సంపద నేను ప్రసాదిస్తాను. ఈ స్తోత్రం చదువుతూ మంగళ శుక్రవారాలలో మారేడాకులతో నన్ను పూజించిన వారు ధర్మార్థ కామ మోక్షాలు 4 పొందుతారు. మారేడాకులతో పాటు తులసి దళాలతో కలిపి పూజిస్తే స్వగృహం లభిస్తుంది. నాకు నివాసమైన ఈ కమలాతటాకంలో స్నానం చేస్తే ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి ఆయువు ఆరోగ్యము పొంది నిత్యం సుఖాలతో తేలి ఆడుతారు అని దీవించిందంట. కమలాతటాకంలో స్నానం చేసిన వారికి దారిద్ర్యం కూడా రాదు. పరీక్షల్లో అనుత్తీర్ణులైపోతున్న విద్యార్థులు ఈ కొలనులో స్నానం చేస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యావంతులై జగత్ ప్రసిద్ధికెక్కుతారు. ఈ కొలనులో 3 రోజులు స్నానం చేస్తే వంశాభివృద్ధి, శాశ్వత వైకుంఠ ప్రాప్తి అవుతుంది. దుర్వాసుడిచ్చిన శాపం ఈ క్షణం నుంచి తొలగించుకొని మేము వైకుంఠానికి తిరిగి వెడుతున్నాము. నిజానికి మానవుల శాపాలు దేవాది దేవులమైన మాకు తగలవు. అయినా మునులను గౌరవించాలనే సంకల్పంతో ఇన్నాళ్ళు ఈ కొలనులో నేను శ్రీహరితో నివసించాను. ఈ కొలను నాకు మారు రూపం వంటిది. నేను వైకుంఠంలోనూ ఉంటాను, ఈ కొలనులోనూ ఉంటాను. ముఖ్యంగా కలియుగంలో ఈ కమలాతటంకంలో భక్తులను తొందరగా అనుగ్రహిస్తాను అని పలికి గరుడ వాహనంపై శ్రీపతితో కలిసి వైకుంఠం చేరుకున్నారు ఆ శ్రీ మహాలక్ష్మి. ఇంతటి పవిత్రత కలిగి శ్రీ మహాలక్ష్మి నివాసమైన ఈ కమలాతటాకం కోరికలున్న వారికి కోరికలు తీరుస్తుంది. నిష్కామములకు బ్రహ్మానందము, శ్రీ కైవల్యము ఇస్తుంది. ఇక్కడ నివాసం ఉండడమే తపస్సు. ఈ పద్మాకరంలో స్నానం చేయడమే కైవల్యం. అందుకే నేను ఈ తీర్థంలో సాధన చేస్తున్నాను. శుకుడు ఇలా చెప్పగానే తొండమానుడు బ్రహ్మానంద భరితుడై ఆ తటాకంలో స్నానం చేసి శరీర మనోరోగాలు తొలగించుకొని మహాసామ్రాజ్య పాలకుడై కీర్తి సంపదలతో సుఖంగా జీవించాడు. ఇది కమలాతీర్థ భావ మహిమలకు
సంబంధించిన విశేష పురాణ గాథ. ఇక అస్థితీర్థ మహిమ చెబుతాను వినండి. సూతుడిలా శౌనకాదులకు చెప్పాడు. దీంతో 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. 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 వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. 15వ రోజు పారాయణము నేను వివరిస్తున్నాను. వెంకటేశ్వర విలాసంలోనిది. కాయర సాయన తీర్థ మహిమ. సనకసనంద తీర్థానికి దగ్గరలోనే కాయర సాయన తీర్థం ఉంది. ఈ తీర్థజలం ఒక వర్షాకాలంలో తప్ప తక్కిన కాలాలలో రాళ్ళమయంగా ఉండి నీరుందా లేదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ రాళ్లను కొంచెం తొలగిస్తే అతి పవిత్ర జలం అందులో ఉంటుందట. దానిని త్రాగితే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఒక పండిన ఆకుని ఆ నీళ్ళలో వేస్తే అది ఆకుపచ్చగా మారిపోతుందంట. దీనిని భక్తులు స్వయంగా చూడవచ్చును. 1 సంవత్సర కాలం ఈ జలం తాగిన వారికి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో దృఢమైన పవిత్రత కలిగి పవిత్రమవుతుంది. శరీరాన్ని కాంతివంతం చేయడం వల్ల ఈ తీర్థం కాయర సాయన తీర్థంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా చెప్పాలి. శౌనకాది మునులారా, ఆ తీర్థాన్ని కప్పి ఉంచినట్లుగా కనబడే రాళ్ళన్నీ మహర్షులే అట. మానవులు, సాధకులు కానివారు, పాపాత్ములు ఆ తీర్థాన్ని అసహించుకొని కానీ లేక పాషాణమయమని కానీ భావించి జలం తాగకుండా వెనుదిరిగిపోవడానికి సనకాదులంతా ఆ రాళ్ల రూపంలో తీర్థాన్ని కప్పి ఉంచుతారట. జ్ఞానులు అది గ్రహించి ఆ పాషాణాలకు వినయంగా నమస్కరించి వాటిని ప్రక్కకు పెట్టి ఆ క్రింద ఉన్న నీటిని త్రాగితే ఆరోగ్య శరీరులవుతారు. ఆనాటి వరకు వారు చేసిన సకల పాపాలు ఆ తీర్థం తాగడంతో నశిస్తాయి. షట్తీర్థ మహిమ. కుమారధార ప్రక్కనే ఈ షట్తీర్థం ఉంది. షణ్ముఖుడైన కుమారస్వామి దేవసేన సమేతంగా స్నానం చేయగా ఈ తీర్థం 6 పాయలైందట. అందుకే దీనిని షట్తీర్థం అన్నారు. మాఘ పూర్ణిమ నాడు ఇక్కడ స్నానం చేస్తే సకల దోషాలు నశిస్తాయి. రాజసూయ మహాయాగ ఫలం కూడా లభిస్తుందట. ఇక్కడ అన్నదానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది. ఏ దానమైనా ఇక్కడ చేస్తానని సంకల్పించుకొని ఇంటికి వచ్చాక అన్నమాట తప్పక దానం చేస్తే పునర్జన్మ ఉండదు. 18వ అధ్యాయము దైవ తీర్థ మహిమ. శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వాయవ్య